ఇలా మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు పుట్టమల్లు శ్రీధర్ బాబు గారు చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉందంటాడు. అక్షరాల నిజం, సందేహమే లేదు. ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్స్, ఒక శాసనసభ్యుడు లెటర్ హెడ్సే మేము తిరుపతికో తిరుమలకో ఇస్తే ఎవడో ఏదో రాసుకపోయి ఎక్కడో ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారి లెటర్ హెడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి శ్రీధర్ బాబు గారికి సంబంధించిన ఓఎస్డి గారు స్వయంగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చినారు? సుమారుగా 3 నెలల క్రితం. ఇది వారు ఇచ్చినటువంటి, ఇది వారికి తెలియదు. ఎవడైతే ఫ్రాడ్కి చేసినాడో వానిపై తక్షణమే చర్య తీసుకోండి. మాకు సంబంధించినటువంటి ఒక శాఖకు సంబంధించిన లెటర్ హెడ్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది చెప్పకుండా అక్కడ ఒక 4 బండ్లు వస్తాయి, వాళ్ళని ఎవడు ఆపడు, అక్కడ రాత్రి దాకా పైరవులు నడుస్తున్నాయి. సెక్రటరియట్లో పైరవులు నిలిచిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని. ఇది ప్రజా ప్రభుత్వం. నాయకుడిపై బురద జల్లే కార్యక్రమాన్ని సహించబోం, క్షమించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నాలుక అదుపుగా పెట్టుకోవాలి, మాట్లాడే ముందు జాగ్రత్త పడాలి. మీరు ఎక్కడ చర్చకు సిద్ధమైనా నేను సరిపోతుంది, వేరే అవసరం లేదు అన్న విషయాన్ని నేను మీకు సవాల్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.